హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలలిత కిచెన్స్. ఈరోజు సింపుల్గా అండ్ త్వరగా అయిపోయే చికెన్ కర్రీని చేసేసుకుందామా? త్వరగా అయిపోవాలన్నానని టేస్ట్లో మాత్రం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని అనుకుంటారేమో. అస్సలు కాదండోయ్. నేను చెప్పిన పద్ధతిలో కనుక మీరు చికెన్ కర్రీని ట్రై చేస్తే మీ వంట తిన్న ఎవరైనా కానీ అదరహో అనాల్సిందే. సో ఈ చికెన్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి మరి. ముందుగా అరకిలో చికెన్ని గల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసి 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. అలా కడిగాక వాటర్ అనేది లేకుండా మనం ఆ చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. మీరు మీ చికెన్ క్వాంటిటీకి తగ్గట్టుగా ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ మరుగుతున్న టైంలో 4 ఇలాచీ, 4 చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు, షాజీరా, 1 స్పూన్ షాజీరా వేసుకుంటున్నాను. ఇవన్నీ మసాలా దినుసులు. ఈ మసాలా దినుసులన్నీ మనం ఒక సైడ్న పెట్టుకొని ఆయిల్ వేగాక ఆయిల్లో వేయాలి. ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. మరీ బ్లాక్గా అవ్వకుండా చూసుకొని ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న పెద్దుల్లిపాయల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్లో బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ని. ఇప్పుడు లైట్ మనకి కలర్ చేంజ్ అవుతుంది చూసారా? ఈ టైంలో ముందుగా చీల్చి పెట్టుకున్న 4 పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని ఆయిల్లో బాగా వేగనివ్వాలి. ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా వేగనివ్వాలి. చూసారా, మనకి కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న 2 రెమ్మల పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. పుదీనా అనేది బిర్యానీలోనే కాదండోయ్, ఈ నాన్ వెజ్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది. పుదీనా వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేలాగా మనం వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఇంట్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టుకొని వేస్తాను, ఏ కర్రీస్లో అయినా. బాగా మనకి ఆనియన్స్తో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అండ్ అది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి పచ్చివాసన అనేది కొంచెం త్వరగా పోతుంది, ఏంటంటే ఒక సైడ్ లేకుండా. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకుంటున్నాం. ఇది అరకిలో చికెన్. నేను ఆల్రెడీ సాల్ట్తో కడిగి పెట్టుకున్నాను. మన ఈ చికెన్ ముక్కలకి
ఈ ఆనియన్స్ మసాలా అనేది బాగా ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. మాడకుండా చూసుకోవాలి, బాగా కలుపుకోవాలి. అండ్ స్టవ్ కూడా మీడియం సైజులో పెట్టుకొని వంట చేయాలి మనం, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. ఒక 5 నిమిషాల తర్వాత మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనకి ఈ చికెన్ ముక్కలకి. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకున్న ఒక 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేయండి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాం కనుక ఈ చికెన్ ముక్కల్లో నుంచి వాటర్ అంతా ఊరి బయటకు వస్తుంది. ఇప్పుడు 2 టమాటా ముక్కల్ని మిక్సీ పట్టి ఆ క్యూరీ అనేది మనం చికెన్ గ్రేవీలో వేసుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడైనా టమాటా ముక్కల్ని ఇలా మిక్సీ పట్టే వేసుకుంటాను. సో టమాటా ముక్కల్ని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం బాగా చికెన్ ముక్కలకి పట్టేంత వరకు కలుపుకోవాలి. అలాగే మాడకుండా చూసుకోండి. చూసారా, ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది మనకి లైట్గా. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచండి. 5 నిమిషాల తర్వాత చూసారా మన గ్రేవీ అనేది ఎట్లా అవుతుందో. అండ్ ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. కొబ్బరి పౌడర్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా థిక్గా ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. బాగా చికెన్తో మిక్స్ చేయండి, ఆ గ్రేవీ అంతా బాగా సెట్ అయ్యేలాగా. ముక్క అనేది ఉడకకపోతే మళ్ళీ మీరు నీళ్లు పోసుకోవచ్చు. ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు గరం మసాలా వేసుకుంటున్నాను 1 టేబుల్ స్పూన్. బాగా మిక్స్ అయ్యేలాగా కలపండి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోండి. ఒక 5-6 నిమిషాల తర్వాత చూసారా మన చికెన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. నాకు ఇంకొంచెం థిక్గా కావాలి, అందుకే కొంచెం వాటర్ అనేది మరిగించుకున్నాను. మనకి ముక్క ఉడికిందా లేదా అనేది చూసుకోవడానికి ముక్కని ఇలా తుంపి చూడండి. ఇలా త్వరగా తుంపితే మనకి ముక్క అన్నది ఉడికినట్టు, లేదంటే వాటర్ పోసుకోండి. వాటర్ పోసుకొని ఇంకాసేపు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకున్నాను.
కొత్తిమీర బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2-3 నిమిషాల పాటు మూత పెట్టి తీయండి. చూసారా ఎంత గుమగుమలాడే మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందో. సో ఈ విధంగా మీరు మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీలలిత కిచెన్స్. అండ్ మీకు నా వంట నచ్చినట్లు అని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీలలిత కిచెన్స్.